నమస్తే, వెల్కమ్ టు టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ గారిని ఉద్దేశించుకొని మాట్లాడిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారుతా ఉన్నాయి. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు మరి బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు గద్దర్ గారు ఉద్దేశించుకొని ఏం చేశాడని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు? ఏం చెప్తారు? ఇక ఆయన సంచలనాల కొరకే మాట్లాడినట్టు కనబడుతుందా అంటే పెద్దగా ఏమి కనబడట్లే. కాకపోతే గద్దర్ గారిని అవమానించే హక్కు, బాధ్యత లేకపోతే నైతికత బండి సంజయ్ గారికి లేదు. సో వారిని కలిసి చెప్పినప్పుడు కూడా నేను ఇప్పుడు సూర్యంతో వింటున్నా. ఏమని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోండి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పార్లమెంటు ముందు పెట్టండి, ఆ పార్లమెంటుకు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టమని చెప్పి వారితో సూచించినట్టుగా కూడా ఇప్పుడే సూర్యం చెప్తున్నాడు. తర్వాత కిషన్ రెడ్డి గారికి వారికి ఉన్న సాన్నిహిత్యం కానీ, లేదు బండారు దత్తాత్రేయ గారికి వారికి ఉన్న సాన్నిహిత్యం కానీ, బీజేపీ మిత్రులకు ఉన్న సాన్నిహిత్యం మాకు తెలుసు. కానీ ఇది రాజకీయాల కోసం దేశంలో ఒక సెన్సేషన్ చేయడానికి ఇలా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు, మేము 5 పంపిస్తే 4 ఇస్తే పోవు, ఒక్కటే ఇచ్చిండ్రు, దానికి సంతోషం మందకృష్ణ గారికి ఇచ్చిందని. కానీ గద్దర్ గారికి ఇవ్వలే, అందశ్రీ గారికి ఇవ్వలే, లేకపోతే అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పలేదు, చుక్కరామయ్య గారికి ఇవ్వలేదని ఎందుకు చెప్పలేదు? అంటే గద్దర్ గారిని లక్ష్యం చేసుకోవడం ఏంటంటే ఆపరేషన్ ఖగారు ఆయనకు కంగారు పెడుతున్నది. సో దాంట్లో మావోయిస్ట్ కనపడ్డాడు గద్దర్ గారిలో, కానీ బుద్ధిస్ట్ కనపడలే, అంబేద్కరిస్ట్ కనపడలే, లేకపోతే దళిత ఉద్యమకారుడు కనపడలే, తెలంగాణ ఉద్యమకారుడు కనపడలే. అంటే నక్సల్ భావజాలం కలిగి ఉన్నవారు గద్దరు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు చాలా మంది మీద కూడా దాడి చేసిన వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి మేము పద్మశ్రీ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? చాలా మంది వామపక్ష తీవ్రవాదంలో పనిచేసిన వాళ్ళు కాదు, వామపక్షాలతో కలిసి ఉన్న వాళ్ళకు కూడా పద్మాలు, పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు వచ్చినాయి. అది వారికి తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో తెలియదు, లేకపోతే గద్దర్ గారి మీద అక్కసుతో మాట్లాడిండో తెలియదు. కానీ ఇలా జయంతి సందర్భంగా మీరు ఏమైనా గద్దర్ గారికి నివాళులు అర్పించాల్సింది పోయి గద్దర్ గారిని అవమానించడం అనేది మీ పార్టీకో మీకో వ్యక్తిగతంగానో ఖ్యాతి పెంచేది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా గద్దర్ గారిని కించపడడానికి ఇచ్చిన స్టేట్మెంట్ నేను చూస్తాను తప్పితే మరొకటి కాదు. అంటే ఇంత సంచలన వ్యాఖ్యలు మాట్లాడడం వెనకాల ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే దగ్గరలో 31st గద్దర్ గారి జయంతి కూడా ఉంది. సో మరి ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఇక సంచలనాల కోసమే మాట్లాడతారు వాళ్ళు, ఇంకా వేరే ఏం చేయరు. అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు చేయరు. సంచలనాలే వాళ్ళ సంక్షేమం. కాబట్టి ఇప్పుడు మా కుంభమేళను బీజేపీ ప్రోగ్రామ్గా చేసుకోలేదా? అది దేశ ప్రజలందరూ కాదు, ప్రపంచ ప్రజలందరూ చేసుకుంటారు కదా. అది బీజేపీది అయిపోయాయి. అయోధ్య రాముని కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళదే అనుకుంటున్నారు. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఓన్ చేసుకున్న తీరు చూడు. ఇప్పుడు భారతమాత కూడా మా తల్లి తప్పితే ఇంకోరు తల్లి కదా, అందరు కదా. కాబట్టి వాళ్ళు రాజకీయ ప్రయోజనం, రాజకీయ స్వార్థం తప్పితే బీజేపీతో మనం ఏం ఊహించలేం. ఈసారే చావు తప్పి కనులోట పోయేటట్టుగా నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు చేయబట్టి నిలబడ్డారు. కానీ వాళ్ళు తప్పుకుంటే ఇది కూడా వస్తుంది కదా ప్రభుత్వం. కాబట్టి 400 అడిగితే 290 ఇచ్చిర్రు. పెంచిర్రా, తగ్గించిర్రా? డెఫినెట్గా రేపు బీజేపీని భూస్థాపితం చేసే ఇట్లాంటి స్టేట్మెంట్లే నా యొక్క ఉద్దేశం. కూడా అయితే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మాత్రం మేము నిధులు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుండి ఇచ్చే నిధులతోటే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తూ ఉంది. మా డబ్బులతో వాళ్ళ పేర్లు చెప్పుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మీకు ఇష్టమైతే ఇవ్వండి బ్రదర్, ఇవ్వకపోతే మేము 5 లక్షల రూపాయలు జనరల్కి ఇస్తున్నాం, 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. ఇక మీరు ఇంతకుముందు ఇచ్చి 20 వరకు ఇల్లు లేని ఇండియా అన్నారు. ఇప్పుడు ఇండియాలో ఇల్లు లేని వాళ్ళే లేరా? మేము ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు జనరల్ వాళ్ళకు, 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మీకు చేతనైతే ఇవ్వండి. మీరు ఇచ్చేది ఏంది? అలీకి బ్రహ్మానందము బిచ్చం వేసినట్టే కదా మీరు ఇచ్చేది. 2 లక్షల్లో మరి ఇక ఇప్పుడు వాళ్ళకు మీరు ఇచ్చేది ఎంత, మేము తీసుకునేది ఎంత అంటే లెక్క ఉన్నది, అది వేరే. మేము లక్షల కోట్ల రూపాయల హామీలతో పాటు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడి ఉన్నాం. మీరు కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, లేకపోతే చేత కాకుంటే మూసుకొని కూర్చోండి. అంతే తప్పితే ఏమన్నావు ఇంతకు సంచలనాల కొరకు ప్రకటనలు చేస్తే వచ్చేది ఏమి లేదు తప్పితే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళతో అంటకాగి చేసింది అదే కదా, వాళ్ళని ముంచిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏంది, అబ్బా బీజేపీతో కలిసి సస్యం కదరా అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకు వీళ్ళకు, ఎంపీలకు వాళ్ళు చేయాలంటే ఎమ్మెల్యేలకు వీళ్ళు చేస్తే వీళ్ళకి 39, వాళ్ళకి 8 వచ్చినాయి. కానీ ఎంపీలకు వాళ్ళకు 0 వచ్చినాయి, వీళ్ళకి 8 వచ్చినాయి. సో వాళ్ళు బలపడ్డారు. కాబట్టి ఇట్లా రాజకీయ ఎత్తుగడలు చేస్తే తప్పితే మరొకటి ఒకటే మాట. అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఒకవేళ ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఉపసంహరించుకునే ఛాన్స్ కానీ ఏం డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున? ఉపసంహరించుకుంటే వాళ్ళ పార్టీకి మంచిది. గద్దర్ గారిని గౌరవించినట్టు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, అందరిని అవమానపరిచినట్టే ఈ పేరు మీద. కాబట్టి బండి సంజయ్ గారు కూడా వ్యక్తిగతంగా నాకు మిత్రుడే. ఇలాంటి ప్రకటనల వల్ల
పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనుకుంటే వేస్ట్. డెఫినెట్గా దాన్ని ఉపసంహరించుకోండి. వీలైతే గద్దర్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్పండి. ఇంకా నన్ను అడిగితే అది. థ్యాంక్ యూ.